పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ బెస్ట్ యూత్ ఫోర్స్ కన్వీనర్ దంగేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని సత్య స్పోర్ట్స్ అకాడమీలో రక్తదాన శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంగేటి సత్యనారాయణ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలతో జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రక్తదాన శిబిరానికి చిరంజీవి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుమారు 300 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బసెట్టి కృష్ణ, యువత, అభిమానులు మరియు నిర్వాహకులు తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలండి. సత్య స్పోర్ట్స్ అధినేత దంగేటి సత్యనారాయణ గారు మెగా ఫోర్స్ యూత్ వెస్ట్ జోన్ ఈ కన్వీనర్గా ఎలక్ట్ అయినందుకు చాలా సంతోషం. బ్లడ్ ప్రాణదాతలు అన్నమాట. వీళ్ళు ఇచ్చిన వాళ్ళంతా ఎంత గొప్ప వ్యక్తులు అంటే అది ఇవ్వటం కూడా మంచిదే. ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకో ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి అందరూ ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కాదు, ఏ ప్రోగ్రాంలో జరిగిన ఇవ్వచ్చు. నేత సత్యనారాయణ గారు ఆ ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఆయన చేయగలడు, సక్సెస్గా చేయగలడు. ఆయన ప్రోగ్రాం ఏది అనుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే ఒక డెసిషన్ చాలా తీసుకున్నప్పుడు ఒక వెనక తగ్గడు. ఏ విషయంలోనూ కూడా ఒక్కసారి స్టెప్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళిపోవడం ఆయన నైవేద్యం నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఇది చాలా సంతోష విషయం. అలాగే ఇక్కడ చేసిన సపోర్ట్లు, మరి ఆయన కమిటీ అందరికీ శుభాభివందనాలండి. 1996 ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే పురస్కరించుకుని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారి చిరంజీవి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీంతోపాటు నేత్రదానం కూడా స్టార్ట్ చేశారు. పరిమితం అవ్వకూడదు, నా అభిమానులను సేవా దృక్పథంలో నడిపించాలి, ప్లస్ అదేవిధంగా వేలాది లక్షలాది ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు కావాలి, నాకు వచ్చే క్రెడిట్ ఏదైతే ఉందో ఈ క్రెడిట్ నా అభిమానులకు దక్కాలి అని మంచి సంకల్పంతో, మంచి హృదయంతో మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్న ఆనాటి నిర్ణయం అనేది 1996 నుంచి ఇప్పుడు 2026 వరకు గత 17 సంవత్సరాల క్రితం అవయవ దానం మీద కూడా ఆయన ఒక క్యాంపెయిన్ చేశారండి. దాన్ని కూడా అనేక మంది స్ఫూర్తి తీసుకుని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు అయ్యి బ్రెయిన్ డెడ్ తోటి అది ప్రాణం ఉంది లేదు అనేటట్టుగా జీవించే కొంతమందిని అవయవ దానం వైపు కూడా ఆయన మరలించడం జరిగింది. దీని దాన్ని క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ చిరంజీవి గారు తీసుకొచ్చిన ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో పబ్లిక్లో, దాన్ని అభిమానుల వరకే కాకుండా అనేక మంది స్ఫూర్తిగా తీసుకున్నారండి. చిరంజీవి గారు అభిమానులు ఒక్కలే లేరు. ఈ స్ఫూర్తి తీసుకున్న దానిలో రక్తం ఇచ్చే విషయంలో కానీ, నేత్రదానం చేసే విషయంలో కానీ, అవయవ దానం చేసే విషయంలో కూడా, ఇలాగే బ్లడ్ దానం చేసుకుంటూ ఆయన ఇన్స్పిరేషన్ తోటి 70 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. మనం ఒకసారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ పేర్లు ఉంటాయి. 70 సార్లు 80 సార్లు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇన్స్పిరేషన్ ఇలాగే తీసుకుని ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు సత్య స్పోర్ట్స్ అధినేత ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మెగా ఫ్యాన్స్కి నా శుభాభినందనలు. అలాగే నాకు వెస్ట్ తెలంగాణ కన్వీనర్గా మెగా యూత్ ఫోర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు సుస్మిత మేడం గారు అదే నమ్మకంతో ఈ మెగా యూత్ ఫోర్స్ తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే సందర్భంగా, ఏదైతే 22వ తారీఖున బర్త్డే ఉందో, బర్త్డే సందర్భంగా మేము ఒక 1 వీక్ అంటే వారోత్సవాలని విడుదల చేశారు. దానికి అనుకూలంగా మేము ఈ వారం రోజులు నిన్న ఒక టోర్నమెంట్ పెట్టాము. అలాగే ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టాము. ఇదంతా కూడా చిరంజీవి గారు సేవ చేసుకుంటే మనకంటూ ఒక పరిణితి ఉంటుంది, మంచి చేసుకునే వాళ్ళు అవుతాం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానం, ఆయన మీద మాకుండే అభిమానం, అలాగే ఆయన మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్. కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన ఎలా అయితే ముందు సేవ చేయమని సూచిస్తారో అదేవిధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం వెనకాడకుండా